ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి ఇలాంటి సిగ్నల్ ప్రాబ్లం ఉండకుండా దేవుడు చూపిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అదే విధముగా మన మధ్యలో దైవదాసులు జాయిన్ అయ్యి ఉన్నారండి. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అండి. క్లాస్ కి వెల్కమ్ చేద్దాం. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మన మధ్యలో ప్రిన్సిపల్ గారు ఉన్నట్టున్నారు, వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. నా గొంతు వినబడుతుందా అండి? అయితే ఒక సూచన ఏమిటి అని అంటే, ఎవరైతే బైబిలు వాక్యాలు వెంటనే తీసి చదవగలరో వారికి మాత్రమే అన్మ్యూట్ చేసుకోవడానికి అధికారం ఇవ్వండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే మనకు త్వరగా అవుద్ది. సాధ్యమైనంత వరకు నేనే బైబిల్ తీసి చదవగలను ఫాస్ట్గా. చిన్నప్పుడు నేను ఫాస్ట్గా చదివేవాడిగా నాకు గుర్తింపు ఉంది. నేనే వెంటనే తీసి చదువుతాను. ఒకవేళ చదవని పక్షంలో మీరు ఒక్కరు ఉండండి ఎవరైనా, అదొకటి చేసి చూడండి. రెండవది ఏంటంటే, ప్రిన్సిపల్ గారు నాకు చెప్పారు, మీరు కాస్త స్లోగా వెళ్ళాలి పాఠాలు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ చాలా ఫాస్ట్ అయింది అంటున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా కానీ దేవునికి స్తోత్రం. మీరు అంత కంగారు పడాల్సింది లేదు, ఎందుకంటే నా జాగ్రత్తలో నేనున్నాను. ఎందుకంటే మీకు అలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని నా అభిప్రాయము. నేను ఇంతకుముందు చేసే కళాశాలలో, అంటే యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలో కూడా, అక్కడ కూడా విద్యార్థులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. వారిని కూడా మీరు కనుక్కోవచ్చు. అయితే సూటిగా స్పష్టంగా చెప్పడం నా అలవాటు. ఎక్కడో కథలు, దానికి స్టోరీస్ అల్లుతారు, అలా అల్లడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు కూడా పుల్పిట్ మీద ఇలాగే ఉండాలని నా కోరిక. సంఘశాస్త్రం నేర్పించేటప్పుడు మంచిగా నేర్పిస్తాను, ఎలా ఉండాలి ఏంటి. 15 నిమిషాల్లో మనము ఒక మెసేజ్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ వివరాలు కూడా సంఘశాస్త్రంలో ఉంటాయి. ఎలా ఎత్తాలి, ఎక్కడ దించాలి, వాటిల్లోకి ఇప్పుడైతే వెళ్ళట్లేదు. అయితే ఈ సమయంలో మీరు ఒకటి గమనించండి, మీకు ఇబ్బంది కలగకుండా నేను ఈరోజు రికార్డింగ్ చేస్తున్నాను. ఈరోజు పాఠము రాత్రి అప్లోడ్ అవుద్ది. రేపు ఉదయం మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయాను క్లాసు పాస్టర్ గారు అనేవారు కానీ, మరి లేదా ఈ చకచక మీరు చెప్పడం మూలాన ఎక్కడో మిస్ అయిపోయాను అనే అనుభూతి మీకు కలిగి ఉంటే, లేదా ఏదో పని మీద మీరు కాస్త వంటింట్లోకి ఇక్కడికి వచ్చి ఉంటే, స్త్రీలు పర్టికులర్లీ, అయితే ఏది ఏమైనా మీరు ఏం కంగారు పడొద్దు. మీ కొరకే నేనేం చేశానంటే, ఇప్పటికీ 6 పాఠాలు, 6 లెసన్స్ అక్కడ ఉంటుంది. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5, 6 ఉంది. ఈ 6 కూడా అప్లోడ్ చేశాను. 6 కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో. అయితే ఎక్కడున్నాయి అని అంటే, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్కి అప్లోడ్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు సత్యవేద మినిస్ట్రీస్. నా పేరు మీదే ఉంది, సత్యవేద మినిస్ట్రీస్ అని ఉంటుంది. మీరేం కంగారు పడద్దు ఎక్కడున్నాయో ఏమో. సత్య అని అంటే పాతకాలంలో SATHYA అని రాసేవారు ఆంగ్లంలో. ఇప్పుడు అలా కాదు, సత్య అనగానే SATYA అని రాసుకోవాలి. SATYA సత్య, VEDA వేద మినిస్ట్రీస్ అని కొట్టగానే మీకు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోగలిగితే ఆ ఛానల్ని, నేను ఈరోజు రాత్రి అప్లోడ్ చేస్తున్నాను కదా, వెంటనే మీకు వచ్చేస్తుంది. ఉదయం లేవగానే మీ దగ్గర నోట్స్ ఉన్నట్టే కదా, అవునంటారా కాదంటారా? నోట్స్ అంతా మీ చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు వీడియో చూడడం రాదు పాస్టర్ గారు అనేవారు ఎవరైనా ఉన్నారా మనలో? వీడియో నేను ఎప్పుడు చూడలేదు, వీడియో ఎలా చూడాలి నాకు తెలియదు అనేవారు చూపిస్తారా చెయ్యి? అందరికీ వీడియో చూడడం తెలుసు కదా. వీడియో ఎలాగానే తెలుసా అండి, తెలియదా? తెలుసైతే వీడియో ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, వీడియో ముందుకు అనుకోవచ్చు, వెనక్కి అనుకోవచ్చు. అబ్బాయి ఆపండి వెనక్కి కాస్త వెళ్ళండి
వెనక నాకు ఏదో బోధపడలేదంటే మళ్ళీ మీరు రీవైండ్ చేసుకోవచ్చు, ముందుకెళ్ళదు. ఫాస్ట్ ఫార్వర్డ్, రీవైండింగ్ అన్నీ ఉంటాయి. కనుక మీకు స్వచ్ఛమైన నోట్స్ నేను చెప్పినట్టే మీ దగ్గరే ఉంది నా 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 పిక్చర్తో పాటు. కాబట్టి మీరు కంగారు పడాల్సింది లేదు ఆ విషయంలో. మీకు మీరు రాసుకోవచ్చు నోట్స్. ఎవరిపైన మనం ఆధారపడకూడదు, అది దేవుని చిత్తము. మీకు తెలుసు కదా, ఇస్రాయేలు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనేది ఒక ప్రప్రథమైన మన సిద్ధాంతం. ఇజ్రాయేల్ అంటే కడపటి ఇజ్రాయేలు, లేదా మనం కూడా ఇజ్రాయేలీలమే. వాళ్లకు ఛాన్స్ పోయింది కనుక మన దాకా వచ్చింది. మనము కడపటి ఇజ్రాయేలీలం కనుక మనము ఎవరిపైన దేనికి కూడా ఆశ్రయించి వాళ్ళు ఇది ఇస్తారేమో అని ఆశపడకూడదు. అది అందుకనే ఇప్పుడు ఈనాడు చూడండి, ఇస్రాయేలీలు చుట్టూ ఉన్న దేశాలు కలిసి దండెత్తినా కానీ ఎవరి మీద అలయన్స్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ అలయన్స్ ఎవరి మీద లేకుండా వారికి వారుగా స్వతంత్రంగా వారిని ఎదుర్కొనే కలుగుతున్నారు. ఎందుచేత అంటే తమ దేవుడైన యెహోవా మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. మనం కూడా మన దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎవరో నాకు నోట్స్ తెచ్చిస్తారు, పాస్టర్ ఈ ప్రొఫెసరే తెచ్చిస్తారు అని అంటే నేను దేంట్లోనైనా బిజీగా ఉండవచ్చు. అయితే ఒకటి, మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, దానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నంబరు మీరు మన గ్రూప్ ఉంది, గ్రూప్లో తీసుకొని మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. నాకు ప్రార్థన విన్నపాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ రాత్రి అనక పగలనక ఎలాగ నేను ఎత్తి ప్రార్థన చేస్తాను. అలాగే మీకు ఒక డౌట్ వచ్చిందంటే క్లారిఫై చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే నా స్టూడెంట్స్ అందరూ కూడా 6,000 మంది విద్యార్థులు, ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు అందరితో నేను స్నేహభావంతోనే ఉంటాను. ఎవరిని కూడా వీళ్ళు విద్యార్థులు కదా, నేనేదో చదువుకున్నా లేదా ప్రొఫెసర్ని కదా అనే భావం ఎప్పుడు కూడా నా రాలేదు, రాదు కూడా. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీలో ఎవరో చాలామంది అంటే ఫాస్ట్గా వెళ్తున్నారు అనడం మూలాన ఇది చెప్పడానికి నేను ముందుకొచ్చాను. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. యథావిధిగా ఒక లేఖనాన్ని చదువుకుందాం, ఆ తర్వాత మనము క్లాస్లోనికి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరు 12వ కీర్తన 6వ వచనము. ఎంతమందికి మీకు ఇంగ్లీష్ వస్తుంది చేయి చూపిస్తారా? ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్న వాళ్ళల్లో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్? సరే, మంచిది. ఎవరు లేరు కనుక ఇంగ్లీష్లో చెప్పే అవసరమే లేదనుకుంటాను. సరే, పోనీ ఇంగ్లీష్ అర్థమవుద్ది పాస్టర్ గారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో, ఇంగ్లీష్ అర్థం కూడా కాదు. నేను 27 దేశాలకు ఆంగ్లంలో వాళ్లకు పాఠాలు చెప్తున్నాను, అలాగే ప్రసంగాలు చేస్తున్నాను. ఐఎమ్ ఇంటర్నేషనల్గా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానానికి దేవుడిని స్తుతిస్తున్నాను. గనుక మీరు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని నా ప్రగాఢ ఆకాంక్ష. చేస్తాము అనేవారు చేయి చూపిస్తారా? నేర్చుకుంటాం పాస్టర్ గారు అనేవారు చేయి చూపిస్తారా? దేవునికి నేర్చుకోవాలి. ఇంతకుముందు ఏమిటి అని అంటే కొన్ని కాస్మెటిక్ అంటే బ్యూటీ ఐటమ్స్గా ఉండేవి. ఇది వారి దగ్గర ఉంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆంగ్లం నేర్చుకోవడం ఏదో బ్యూటిఫుల్ అంటే ఏమంటారు, అది కాదు. అది బేసిక్ నెసెసిటీ అయింది. నెసెసిటీ. ఇప్పుడు ఈ నీళ్ళు అన్నారా, ఇది ఎవరి దగ్గర ఉంటుంది అట్లా కాదు, ఇది నెసెసిటీ. నాకు గొంతు పట్టేసింది అంటే ఈ నీళ్లు ఖచ్చితంగా తాగాల్సిందే ఏదో ఒక దాంట్లో, ఈ దీంట్లోనే అని కాదు. అట్లాగే కారు నేర్చుకోవడం చూసారా, కారు ఒకటి, అది కంపల్సరీగా అందరికీ వచ్చి ఉండాలి. ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా భేదం లేదు ఇక్కడ విద్యార్థుల్లో. అలాగే వయసుతో సంబంధం లేనే లేదు. నా వయసు ఎంత, మీ వయసు ఎంత, నా వయసు ఎంత, అదంతా ఏం లేదు. అందరము విద్యార్థులమే, అందరము సమానమే అని మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. డిసెంబర్లో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి, దాని గురించిన ప్రాక్టీస్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. జూలైలోకి వచ్చేసాం మనం. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ బహు సమీపమైందని కూడా మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని గురించిన వివరణ మిమ్మల్ని అడిగి తెలుసుకొని దాని గురించిన వివరణ కూడా ఇస్తాను. దేవుడు మరి చెప్పిన మాటలు కూడా కొన్ని జ్ఞాపకం చేస్తాను. మరి అంత్య దినముల్లో ఏం జరుగుద్దో అనే విషయం కూడా మనం వీలైతే పాఠాలలో భాగంగా చూద్దాం.
ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుందాం. మరొకసారి ఎన్నిసార్లైనా కోరుకోవాలి కదా. నేను కాదు, ఆయనే మాట్లాడుచుండగా ఈ పెదవులను వాడుకొని, మస్తిష్కాన్ని వాడుకొని ఆయన మాట్లాడుచుండగా మనందరం, నేను కూడా, మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్పేటప్పుడు కొంతమేరకు నేను నేర్చుకుని, కొంతమేరకు నేను ప్రిపేర్ అయ్యి చెప్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ కొన్ని విషయాలు నాకు తెలియనివి కూడా నాకు చెప్తే, ఇదిగో ఇందాక చెప్పాను చూసారా, యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన నా క్లాసును నేనే వింటాను. అదొక అలవాటు నాకు. అది వింటూ ఉంటే అబ్బాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అసలు తెలియదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంతగానా అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతుండగా మనందరం వినాలి. మరొక విన్నపం ఏంటంటే, మీరు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా, వాక్యము చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంత ఇంపార్టెంట్ దగ్గరికి ఇప్పుడు మీరు ఒక సీఎం దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ పని ఉండి వచ్చేస్తారా? పని అయిపోయేంత వరకు, లేదా ఇక మీరు వెళ్ళండి అనేంత వరకు ఉంటారా? హలో, అది కదా, మనం రావడం వరకే, ఈ క్లాసుకి రావడం వరకే, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతోనే వచ్చాము. ఆ తర్వాత వెళ్ళడం మాత్రము పరిశుద్ధాత్మ అనుమతి లేనిది వెళ్ళకూడదు. ఎవరైనా వరల్డ్ కప్ నాకుంది పాస్టర్ గారు, వరల్డ్ కప్ గెలవాలి అనేవాళ్ళు మాత్రం మినహాయింపు ఉంది. మిగతా ఏది కూడా ఒక 45 మినిట్సే మనకున్నాయి. దాంట్లో మనం శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పిన లేఖనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ. మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సన్నతి అనేక గూగుల్ పిట్ ద్వారా తండ్రి, మీరు ఏర్పడుచుకున్న దేవచనున్న తండ్రి, మీకు శివసాత్ను మరుగుపరిచి మాకు కావలసిన వర్తమానం అందించిన తండ్రి, మీ నామానికి మేమకరంగా అనేకులకు దీవెనకరంగా వాడుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ లేఖనం చదివిన సిస్టర్ గారికి, అలాగే ప్రార్థించిన బ్రదర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు. మరొకసారి మీకందరికీ కూడా ఈ సాయంకాల తరగతికి గెత్సెమనే థియలాజికల్ సెమినరీ, ఈ సెమినరీకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. మీకందరికీ నా పక్షాన, నా కుటుంబ పక్షాన, అలాగే నా యొక్క చర్చ్ బెతెస్దా ప్రార్థనా మందిరం పక్షాన కూడా, అలాగే మరొక యూనివర్సిటీలో కూడా నేను బోధ చేస్తున్నాను. హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ పక్షాన కూడా 27 దేశాలకి నేను ఈ సువార్తను అందిస్తున్నాను. వారందరి పక్షాన కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎంతగా దేవుడు దీవించినా అంతగా దీనస్థులమై ఉండాలనేది చాలా మనము ఎక్కడ మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవునికి స్తోత్రం. అవి ఎలా ఉంటాయనంటే, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. గోల్డ్ స్మిత్ని చూసారా, అది ఎలా దాంతో కప్పేసి ఊది ఎర్రగా చేసి అదంతా పడిపోయిన తర్వాత మలినమంతా చక్కటి ఆ యొక్క సువర్ణం బయటికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? మన ఆభరణాలు చేసుకోవడానికి స్త్రీలు వెళ్ళి ఉంటారు. వెళ్ళినప్పుడు గమనించి, పురుషులు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఏదో ఒక ఆభరణం తేవడానికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు జనరల్గా. కాబట్టి ఇవాళటి టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే బైబిలులో లోపాలున్నాయా అనేది, రాహిత్యం ఏమిటి, లోపం ఉంటే లోపరాహిత్యం ఏమిటి అంటే, లోపం లేని ఆ విషయాలను గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్తాం. ఇది అధ్యాయము 7. 6 అధ్యాయాలు అయిపోయినాయి. ఈరోజు డేట్ వేసుకోండి, అలాగే అధ్యాయము 7 అని వేసుకోండి. ఈ 7వ అధ్యాయానికి వీడియో రేపు ఉదయం కల్లా మీ యొక్క సెల్స్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేం కంగారు పడొద్దు. ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయినా కానీ మీకు ఈ యొక్క నోట్స్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకండి. కానీ
డిసెంబర్కి ప్రిపేర్ అవ్వండి. అసైన్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. వాటి గురించిన చింత ఇప్పటి నుంచే మీరు కలిగి ఉండాలని. అయితే ఇవాళ టాపిక్ ఆంగ్లంలో చెప్తున్నాను చూడండి. ఇన్నరెన్సీ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇన్నరెన్సీ ఆఫ్ స్క్రిప్చర్స్. కాబట్టి అది టాపిక్. అంటే బైబిల్ యొక్క లోపరాహిత్యం. అంటే లోపాలు ఉన్నాయని చాలామంది ఎత్తిపట్టే లోకంలోనే ఉన్నాం. మనం డిబేట్లకు కానీ ఘర్షణలకు కానీ వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. మనం నేర్చుకుంటున్నాం, అది మన వరకే. మన విశ్వాసాన్ని ఇంతున్న విశ్వాసాన్ని ఇంకొంచెం పెద్దగా, ఇంతున్న విశ్వాసాన్ని ఇంకొంచెం పెద్దగా, అలాగా విశ్వాస పెంపుదల కోసమే. కానీ ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇలా అంటే అలా కాదు అని చెప్పాలి, అక్కడి నుంచి జారుకోవాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చేశారు. ఆయన్నే పోలి మనం నడవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవబడిన భాగంలో ఈ యొక్క దేవుని మాటలు ఎలాంటివి అని అంటే, మట్టి మూసలో 7 మారులు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు అంటున్నారు. కరిగి ఊదిన వెండి అంత పవిత్రాలు. 7 సార్లు, ఒకసారా 2 సార్లు, 7 సార్లు. దేవునికి స్తోత్రం. మరొక లేఖనాన్ని చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఈ మాటలన్నీ కూడా మనకున్న ఈ వేదవాక్యము, దైవ గ్రంథములో ఉన్న ప్రతి మాట కూడా పుటము వేయబడినదే. పుటం అంటే ఇప్పుడు మనం చూసాం కదా, పుటము వేయబడిందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పుటము వేయకుండా ఏ మాట కూడా లేదు. గమనించండి, మాటలన్నీయు అంటే ఒక సెంటెన్స్ అంతా అని అనట్లేదు అక్కడ. సెంటెన్స్ అంటే మొత్తం చదివిన తర్వాత ఒక వాక్యం అంతా, ఒక అట్లా కాదు. ఒక మాట, ఏదో ఒక మాట తీసుకున్నా, అది ఏది తీసుకున్నా అదే. దేవుని బుద్ధి జ్ఞానములు అన్నాం అనుకోండి, బుద్ధి ఒక మాట, జ్ఞానము ఒక మాట, దేవుడు ఒక మాట, అట్లా ప్రతి మాట దీంట్లో ఉన్నవన్నీ కూడా, అవన్నీ కూడా ప్రతి మాటలన్నీ పుటము వేయబడినవి. పుటం అంటే ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలు 12:6. దేవునికి స్తోత్రం. ఇక సంఖ్యాకాండము 23 అధ్యాయము 19వ వచనంలో, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కానే కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. మానవులు ఎవరైనా కానీ అబద్ధము ఆడగలరేమో, కానీ దేవునిలో ఉన్న వాళ్ళు అబద్ధము ఆడరు నాకు తెలిసి. అయినప్పటికీ ఎక్కడైనా ఒకవేళ అబద్ధం ఆడినా ఆ దేవుడు మాత్రం అస్సలు అబద్ధం ఆడడానికి ఆయన మరి మానవుడు కాదు. మానవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడడానికి మరి ఆస్కారం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రజలకు నచ్చదు కదా. అవును కదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, కాస్త దాన్ని పాలిష్డ్గా చెబితే ఓహో అది అని వాళ్ళు స్వీకరిస్తారు. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలా మరి కాస్త కోపావేశాలు వచ్చే ప్రమాదం, అందరికి బీపీలు ఉంటాయి కదా. కాబట్టి అలాగా మనం దాన్ని పాలిష్ చేసి చెప్తే అది. కాబట్టి దేవుడు అది అబద్ధమే. అబద్ధమాడు కాడు, మానవుడు అబద్ధం ఆడేవాడు అని సంఖ్యాకాండం 23:19లో. ఎవరైనా 17:17 చదువుతారా? అదేనండి, యోహాను 17:17. దేవునికి స్తోత్రం. తర్వాత నేను రోమా చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయము 4వ వచనము. దేవునికి స్తోత్రం. రోమా 3:4వ వచనం. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి 17:17. స్తోత్రం. హల్లెలూయా. సత్యముడు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏది సత్యము ఏది అసత్యం అంటే ఆయన వాక్యమే సత్యం. అది ఏ రూపకంగా, అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా కానీ, ఏ భాషలో ఉన్నా కానీ, అది ఆ వాక్యమే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో భాషలు ఉన్నాయి, మనకు తెలిసిన భాషలు, తెలియని భాషలు అనేక ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఏదైనా కానీ దేవుని వాక్యమే సత్యము. ఇక రోమా 3:4 ప్రకారము దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు అబద్ధం నేరడు, అసలే అబద్ధం ఆడడు. దేవుడు ఏది చెప్తే
ఇది చేస్తానంటే చేస్తాడు. దాంట్లో మన విశ్వాసము సన్నగిలినప్పుడు ఆ చేసేది కాస్త వెనక ఉంటుంది. చేస్తాడు కానీ అది పొందుకోవడానికి సమయం పడుతుంది. విశ్వాసము స్థిరం పడిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అది ఏమిటి అని అంటే, ఈ యొక్క మన ఇజ్రాయేలీలు ఫరో దగ్గర బానిసత్వం ఎన్ని రోజులు ఉన్నారండి? సరే, తర్వాత మీరు బానిసత్వము ఎన్ని ఉన్నారనేది మీరు చూడండి, బైబిల్లో వెతకండి. ఆ బానిసత్వము అయిపోయిన వెంటనే ఆ మర్నాడే అని బైబిల్లో ఉంది. ఆ మర్నాడే వాళ్ళ దాసీలు వాళ్ళ యొక్క వస్తువులు, వాళ్ళ బర్రెలు, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ చతుష్పాద జంతువులు అన్నిటితో పాటు వాళ్ళ దగ్గర గోల్డ్, అరవు తెచ్చుకున్న బంగారం, ఇవన్నిటితో పాటు ఎన్ని రోజుల్లో బయటకు వచ్చారంటే వితిన్ 1 డే, ఒక్క రోజులో. అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు 430 సంవత్సరాలు బానిస బ్రతికితే ఆ ఒక్కటే రోజు రిలీజ్ అయ్యారు. అది ఎన్నో రోజులు పట్టలేదు. అన్ని రోజుల బానిసత్వాన్ని మనం కొన్ని రోజులైనా పడుతుంది కదా పాస్టర్ గారు ఇవన్నీ బయటికి రావడానికి, వెళ్ళడానికంటే నో, వితిన్ 1 డే దేవుని కార్యము అలా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం గమనించాలి, ఈ యొక్క ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యము సత్యము. దేవుని వాక్యములో లోపములు ఉన్నట్లయితే లేదా తప్పులు ఉన్నట్లయితే దేవుడు సత్యవంతుడు కానేరడు. ఎక్కడైనా దీనికి లోపం ఉంది అని అంటే ఇక దేవుడు సత్యవంతుడు కానేరడు. అన్ని విషయాలు ఉన్నట్టుగా అది ఏ విషయమైనా కానీ, మనకు ఇబ్బందికరంగా ఉన్న విషయమైనా కానీ, సిగ్గుగా ఉన్న విషయమైనా కానీ, బాధాకరమైనది కానీ ఉన్నట్టుగా ఆయన దీంట్లో లిఖింపజేశాడు. మన వ్యవహారాలను కూడా ఉన్నట్టుగానే ఆయన బట్టబయలు చేశాడు. అదే దీంట్లో ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యము కేవలం సత్యమైనది, దాన్ని నమ్మదగినది. అయితే సర్వజ్ఞాని ఆయన మనకు సర్వజ్ఞాని ఎలా అవుతాడంటే, ఆయన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన సర్వజ్ఞాని. ఎవరైనా సత్యంగా దాంట్లో సత్యములో కాస్త ముందుకెళ్తే జ్ఞానాన్ని దేవుడు మొట్టమొదటిగా ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ఇది మనకు సుపరిచితమైన లేఖన భాగం. రోమీయులకు రాసిన పత్రిక 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. బాగా రాశారు కదా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మార్గాలు అలా ఉంటాయి, దేవుణ్ణి శోధించడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే ఈ యొక్క ఇన్నెరెన్సీ ఆఫ్ స్క్రిప్చర్స్ అని, ఇది మనకు ఆంగ్లంలో టాపిక్ ఎక్కువగా ఉంది. తెలుగులో మనం అనువాదం చేసుకోవడానికి కొన్ని తీసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని బుక్స్ చదవాలి అని అంటే మనం ఈ టాపిక్ ఆంగ్లంలోనే మనకు చాలా అవైలబిలిటీ ఉంది. అయితే తెలుగులో తక్కువే ఉంది. అయినా మీకు తెలుగులో కొన్ని చెప్తాను. ఇప్పుడు నిర్వచనము అని అంటారు. ఈ యొక్క బైబిల్ యొక్క లోపరాహిత్యం యొక్క నిర్వచనం అని అంటే ఏంటి? నిర్వచనం అని అంటే ఆంగ్లంలో డెఫినిషన్, అంటే ఇది అని చెప్పడానికి పలికే మాటలు నిర్వచనం అంటారు. కాబట్టి నిర్వచనాన్ని మనకు చాలామంది ఇచ్చారు. బివై యంగ్ అనే ఆ యొక్క వేదాంత పండితుడు చెప్పారు ఆంగ్లంలో. తర్వాత పౌల్ ఈఎన్ఎన్ ఆయన పేరు, ఆయన కూడా చెప్పారు. ఇక వైన్ గ్రూడెం, విన్నారా పేరు? వైన్ గూడెం అంటే వైన్ గ్రూడెం అని అంటే ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు WYNE వైన్, అది పేరు. వేరే వైన్ అనే ఆ స్పెల్లింగ్ రాదు. WYNE వైన్ గ్రూడెం, GRUDEM. వీరు పలికిన మాటలను తెలుగులో చూద్దాం. వీరి ప్రకారం లోపరాహిత్యం అనగా, లోపరాహిత్యం అంటే ఈ వేద పండితుడు ఏమంటున్నారనంటే, తొలి ప్రతులు, విన్నారా? తొలి ప్రతులు, ఆటోగ్రాఫ్స్ అంటారు.
తొలి ప్రతులు, ఏవి కూడా సత్య దూరమైన వాటిని సమర్థించవు. బైబిల్ ఎప్పుడూ సత్యమే చెబుతుంది మరియు బైబిల్ ఏమి మాట్లాడుతూ ఉంటుందో వాటన్నిటి విషయంలో సత్యమే చెప్తుంది. ఏది చెప్పినా, మన బైబిల్ ఏ విషయం గురించి చెప్పినా అది సత్యమే చెప్తుంది, కానీ దానికి భిన్నంగా ఎక్కడ కూడా ఉండదు. అంటే ఒక అంశం అంతటిని గూర్చి సంపూర్ణంగా చెబుతుంది, ఫుల్గా చెప్తుంది. మధ్యలో కాస్త చెప్పేసి ఆపేసి వేరే టాపిక్ వెళ్ళిపోదాం, లేదు. ఆ చెప్పబడే అంశము సంపూర్ణంగా కంప్లీట్. మీరు ఏదైనా తీసుకోండి, ఎక్కడైనా ఏ పోర్షన్ అయినా తీసుకోండి, బైబిల్ స్టడీలో ఉంటుంది కదా, ఆ పోర్షన్ తీసుకుంటే అది సంపూర్ణం అయ్యేదాకా ఆ పారాగ్రాఫ్ మరి ఎండ్ అవ్వదు, అక్కడికి పూర్తి కాదు. అట్లాగే ఈ యొక్క బైబిల్ ఏ అంశాన్ని గురించి ఏమి చెబుతుందో అది సత్యమే చెబుతుంది. ఏ అంశం చెప్పినా సత్యమే చెప్తుంది. ఈ మాటలు ఎవరన్నారు అనంటే వైన్ గ్రూడెమ్ అనే వ్యక్తి పలుకుతూ వచ్చారు. వైన్ గ్రూడెమ్ అనే ఆ యొక్క వేద విద్య విద్వాంసుడు, వేద పండితుడు అనవచ్చు, ఆయన చెప్తూ వచ్చారు. ఇంకా ఉన్నారు బివై యంగ్ గారు ఆంగ్లంలో చెప్పారు. మనకు ఇంకా ఆంగ్లంలో చాలామంది లేరు కనుక ఆంగ్లంలోనికి మనం వెళ్ళట్లేదు. అలాగే మరి పాల్ ఎన్ అని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా, ఇంకెందరో మహానుభావులు ఉన్నారు. దేని గురించి? ఈ బైబిల్ యొక్క లోపరాహిత్యం గురించి మాట్లాడుతూ, ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడడానికి వీళ్లకు ఈ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, మనం దేన్ని స్టడీ చేస్తున్నాము అని అంటే ఈ యొక్క బిబ్లియాలజీ అనే దాన్ని ఎక్కడంటే క్రైస్తవ పునాది సత్యాలు క్రమానుబద్ధ దేవశాస్త్రంలో ఆ దాంట్లో భాగంగా దీన్ని నేర్చుకుంటూ పోతున్నాం. ఆ బైబిలియాలజీలో ఇది ఒక సబ్జెక్ట్. అయితే ఎవరైతే సిస్టమాటిక్ థియాలజీని ఒక అంటే ముఖ్యాంశంగా తీసుకుంటారో వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ పిహెచ్డి చేసేవాళ్ళు రీసెర్చ్ చేసి అనేకమైన గ్రంథాలను చదివి వాళ్ళ సమయాన్నంతా వెచ్చించి అప్పుడు కదా వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణులైన తర్వాత వారు కొన్ని మాటలు రాస్తారు, చూసారా? అవే ఇవి. బీజే యంగ్ కానివ్వండి, పాల్ ఎన్ కానివ్వండి, ఇందాక వైన్ గ్రూడెమ్, అలాంటి వాళ్ళు చాలామంది రాస్తూ ఉంటారు. కాబట్టి మనకు గ్రంథాలయము ఫెసిలిటీ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. క్రైస్తవ గ్రంథాలయం నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. నేనైతే లోయర్ ట్యాంక్ బండ్లో మరి ఏసీటీసీలో చదివాను కనుక అక్కడే గ్రంథాలయం ఉంది. సుమారు అప్పటికే నేను చదివినప్పటికే 6 లక్షల పుస్తకాలు, ఇంకా వీడియోలు, మీడియా ఎన్నో ఉన్నాయి. దాంట్లోనే సమయం అంతా గడిపేశారు. కాబట్టి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఇప్పుడు సాయంత్రం అయిపోయిందా అనిపిస్తుంది, కానీ సమయం సరిపోదు, అలా ఉంటుంది. కాబట్టి అన్ని పుస్తకాలు అప్పటికే ఇప్పుడు చాలా ఎక్కువ అయినాయంట. అప్పుడు నాకు ప్రొఫెసర్గా నాకున్న ఆయన మరి అనేకమైన గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలలో కొన్ని నాకు కూడా బహుకరించారు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదేమైనా తర్వాత వాళ్ళు నాకు ప్రొఫెసర్గా ఉన్నవాళ్ళు ప్రిన్సిపల్స్ అయ్యారు, కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది ఇంకా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాదిరిగా మనము ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ పెట్టుకొని అదంతా రాస్తూ ఉండాలి. నేనైతే ప్రతి సబ్జెక్ట్కి మా ప్రొఫెసర్స్ చెప్పినవన్నీ కూడా నేను లాంగ్ నోట్బుక్లో రాసుకునేవాడిని. అవన్నీ భద్రపరుచుకున్నా. ఇప్పుడు మీకు చెబుతున్నాను అనంటే దాంట్లో నుంచి అక్కడక్కడ చూసి మరి కొన్ని చెప్పడం జరుగుతుంది. అప్పట్లో ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ సిస్టమాటిక్ నేను చదివినప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ పునాది సత్యాలలో క్రమానుబద్ధ వేదశాస్త్రం అని కూడా అంటారు, సిస్టమాటిక్ థియాలజీ అని ఆంగ్లంలో అంటారు. దాంట్లో భాగంగా 10 భాగాల గురించి నేను అంత క్రితం క్లాసుల్లో చెప్పాను, పాఠాల్లో. కాబట్టి 10 అంశాలు ఉంటాయి. 10లో ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు బైబిల్ యొక్క లోపరాహిత్యం, దీని గురించి చూస్తున్నాం. లోపరాహిత్యం అంటే అది ఏమిటో ఒకసారి చూద్దాం రండి. లోపరాహిత్యం అనేది ఒక 5 పాయింట్స్ మీకు ఇస్తాను. ఆ 5 పాయింట్స్ మీరు చక్కచక్క నోట్ చేసుకోండి. ఒకవేళ నోట్ చేసుకున్నా ఆ సమయం అయిపోతే చేసుకోలేదు అనుకోకూడదు. ఎందుకంటే మనకు వీడియో రేపు ఉదయం అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో చూసి వెనక్కి ముందుకు అనుకొని 5 కూడా రాసుకునే వెసులుబాటు ఆల్రెడీ దేవుడు మనకు కల్పించాడు. ఆ మాదిరిగా దేవునికి స్తోత్రం.
లోపరాహిత్యం అంటే ఒకటి నంబర్ 1 రాసుకోండి, అది దృక్పథం అంటే ఆంగ్లంలో వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ అంటారు చూసారా, యాజ్ పర్ మై వ్యూ పాయింట్, అదే నా దృక్పథం ప్రకారం అంటారు చూసారు, దృక్పథం నంబర్ 1. కాబట్టి గ్రంథకర్త దృక్పథం ఏంటండి? అది గ్రంథకర్త దృక్పథం ఒక ప్రాముఖ్యమైన అంశము. గ్రంథకర్తలు ఉన్నారు కదా మన బైబిల్లో, 40 మంది సుమారు గ్రంథకర్తలే ఉన్నారు. వారు వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాగుగా చదివి చాలా మరి జ్ఞానార్జన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి చదవకుండా మరి పామరులైన వాళ్ళు కూడా ఉన్నారు. మత్స్యకారులు ఉన్నారు ఏమండి. అలాగే మరి గొర్రెలు కాచే కాపర్లు ఉన్నారు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా ఉన్నారు. వారి గురించిన పరిచయమే ఉండదు అసలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు అంతటా, అది ఒక ప్లేస్ కాదు, ప్రపంచంలో నలుమూలల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఒక చోటు కాదు, మళ్ళీ అందరు కలిసి ఒక చోట 40 మంది కూర్చొని రాశారా? అవే కాదు. ఒక కాలంలో రాశారా? పోని అది కూడా కాదండి. ఒక కాలం కాదు, 1600 సంవత్సరాలు సుమారు పట్టింది. వాళ్ళందరూ అని ఏ సంవత్సరం, ఏ యుగం, ఏ శతాబ్దంలో ఉన్న వాళ్ళకి మరొక శతాబ్దంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు వీళ్ళు కలుసుకోనే లేదు. కానీ ఆయన చెప్పింది ఈయన ధృవీకరిస్తూ ముందుకు రాయడం జరిగింది. కాకపోతే అప్పుడు ఏమన్నా ప్రతులు అవైలబుల్ ఉన్నాయా? పాస్టర్ గారు అప్పుడు ఒక కాపీ పుస్తకం, ఆయన రాసిన ఆ శతాబ్దంలో రాసిన ఒక కాపీ తీసుకొచ్చి అది రాసి అది చదివి దాన్ని నోట్ చేస్తూ రాశారా? అవన్నీ ఏం లేవు అప్పట్లో. కాపీలు లేవు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, అసలు రాయడమే కష్టం. అలాంటి పరిస్థితుల గుండా ఆ పాతకాలంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ సమన్వయపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవుని మహిమ. కాబట్టి మనందరినీ సమకూర్చారు. చూసారా, ఈరోజు మనం ఎక్కడ వారమో, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏం చదువుకున్నామో, ఏమి చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, అయినప్పటికీ ఈ ఆన్లైన్లో దాదాపు నాకు 14+ మంది కనబడుతున్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నారేమో అని నా అభిప్రాయం. ఏది ఏమైనా ఈ 14 కాస్త డబల్ అవ్వాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటే, ఈచ్ వన్ క్యాచ్ వన్. అదే నినాదం, అంతకంటే మించింది ఏం లేదు. మనం అది డబల్ ఎందుకు అవ్వట్లేదంటే మనం ఈచ్ వన్ క్యాచ్ వన్ చేయట్లేదు. ఒకరు వెళ్ళి ఒక చేపను మాత్రమే పట్టుకోవాలి. నేను 2 చేపలు పట్టుకుంటానంటే కుదరదు. ఏమండి, ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు ఒక 2 తెస్తే మనకు అందరికీ 3 తెస్తే యూజ్ అవుతాయి? నో, నథింగ్. ఒకరే చేప పట్ట అంటే ఉదాహరణది, ఒక్కరినే పరిచయం చేసి తీసుకొని రావాలి, నలుగురిని తీసుకురండి అనేది కాదు. ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆ 40 మంది దృక్పథం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ శైలి, వాళ్ళ రచించగలిగే వాళ్ళ స్తోమత, అదంతా కలిసి దృక్పథం అంటాం మనం. అయితే దృక్పథం, గ్రంథకర్త దృక్పథము, అది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశము. కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. మీకు అర్థం కాదనేది కాదు. ఈ దృక్పథం గురించి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది కదా. ఎవరు వెళ్ళకండి, వెళ్ళిపోయినట్లు నాకు కనిపిస్తుంటే బాధ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రావడమే చాలా ఎన్నో బాధల్లో మరి వచ్చాము, మళ్ళా వెళ్ళడం కాదు. దేవుని కృపను బట్టి ఇలా కూర్చున్నాం. దయచేసి గమనించండి, వినండి నా మాట. ఇక మళ్ళీ చెప్పాను, ఇదే చివరిసారి మీకు విన్నవించుకోవడం, ఇదే చివరిసారి. మీరు వెళ్ళినా మీ ఇష్టం ఇంకా. కాబట్టి ఈ ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఈ యొక్క మత్తయి పేరు విన్నారా? మత్తయి సువార్త, మత్తయి ఆయన ఎవరు? సుంకరి కదండి, సుంకరి అయిన మత్తయి యూదుల మనస్సుకు హత్తుకునేలాగా, యూదుల మనస్సును హత్తుకునేలాగా తన సువార్తను వ్రాశాడు. యూదులందరి మనసులను దోచుకునే మాదిరిగా మత్తయి గారు మత్తయి సువార్త రాశారు. అయితే యూదులకు ఒక ఆనవాలు ఉంది, యూదులకు ఒక అలవాటు ఉంది. అదేమిటి అంటే, 2 సాక్షులు ఉంటే, అర్థమవుతుందా? 2 సాక్షులు ఉంటే
అది ఆ విషయం ఏదైనా దాన్ని అంగీకరిస్తారు. ఒక విషయంలో ఇద్దరు సాక్షులు వచ్చి అవును అన్నారు అనుకోండి, అది అంగీకరిస్తారు. ఒక్కరైతే అంగీకరించారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు వాళ్ళు. యూదులను నేను చాలామందిని చూశాను. కాబట్టి వాళ్ళు ఇలాగా మన మెడ మాదిరిగా ఉండదు వాళ్ళకు. ఫస్ట్ చూడటమే ఈ ఈ తల ఇక్కడ దాకా ఉంది చూసారా, రాను 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 మనకి ఇది లోపలికి అవుతుంది, అంతే కదండి. మెడ లోపలికి అయ్యి మళ్ళా షోల్డర్స్ ఇట్లా అయినాయి. అట్లాగా వాళ్ళది తల, ఈ మెడ ఇదంతా కూడా సేమ్ ఇంతే ఉంటుంది. అంటే ఆ తల మనంతా కూడా కాదు, బాగా డబల్ ఉంటుంది అంత. అంటే మస్తిష్కం చాలా, దేవుడు అలా వాళ్లకు యూదుల కోసమే కదా దేవుడు మరి అంతగా ప్రయాసపడి యూదులను నడిపించి చేసి కదండి. కాబట్టి వాళ్ళది అంటే వాళ్ళ ఆచారం అనడానికి లేదు, కానీ వాళ్ళ మరి ఆ యూదుల వాళ్ళ ఒక కట్టడి ఏమిటి అని అంటే, ఇద్దరు సాక్షులను మనం తీసుకురాగలిగితే ఇక ఆ అంశాన్ని ఏదైనా వాళ్ళు అంగీకరిస్తారు. స్తోత్రం, సారీ. కాబట్టి అది వాళ్ళ మరి శైలి. కాబట్టి ఈ ఒక లేఖనాన్ని మనం ఇప్పుడు అది చెప్పాను కదా, ఒక లేఖనాన్ని చదువుదాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం. చకచక తీయాలి, మీరు చాలా లేట్ చేస్తున్నారు. అలా కాదు, నేనే తీసి చదవమంటే నేనే చదివేస్తాను. మత్తయి సువార్త 20:29 నుంచి చదవండి. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఒక నిమిషం ఆగండి. యెరికో నుంచి వెళ్ళుచుండగా అనేది గుర్తుపెట్టుకోండి. చదవండి అమ్మా, చదవండి అమ్మా. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో ఒక పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు మార్గమున వెళ్తున్నాడని విని. ఆగండి. ఎంతమంది గుడ్డివారిని చదువుతున్నారు మీరు? ఇద్దరు. అది కూడా నోట్ చేసుకోండి. యెరికో నుంచి వెళ్ళేది నోట్ చేసుకోండి. ఇద్దరు గుడ్డివారు. ఏమండి? కాబట్టి మనకు కావాల్సిన అంశం మీరు చదివేశారు కనుక ఇంకా ముందుకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది గుడ్డివారు ఉన్నారు చెప్పండి ఇప్పుడు? ఈ మత్తయ్య గారు చాలా బాగా రాస్తూ అందరి హృదయాలు దోచేసేలా, యూదుల, మరి విశేషంగా యూదుల హృదయం, మత్తయి సువార్త చదివారు కనుకే వాళ్ళు చాలామంది యూదులు మరి దేవుని రక్షణలోనికి వచ్చారు. అదే మార్క్ గారు, లూకా, యోహాన్ గారు రాస్తే వాళ్ళు రక్షణలోకి రాలేదు, తిరస్కరించారు, అది చదివే ప్రసక్తే లేదన్నారు. మత్తయి రాసిన దాంట్లో ఈయన వాళ్ళకు సరిపడే మాదిరిగా రాశారు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇందాక సిస్టర్ గారు చదివారు, ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు, యెరికో మార్గం గుండా వెళుతున్నారు. ఇక మరొకరు చదవండి, లేదా మీరే చదవండి, లూకా 18:35. ఈ 18:35 కూడా సేమ్ ఇదే ఉదంతం, ఇదే టాపిక్. ఏమండి? ఇదే టాపిక్. కానీ అక్కడ మరి లూకా గారు ఎవరండి? లూకా గారు డాక్టర్. ఆ డాక్టర్ గారు రాసిన పదజాలం అదంతా వెకాబులరీ. డాక్టర్ గారు రాసిన దాంట్లో ఆయన శైలిలో ఇప్పుడు రాసే ఆయన స్టైల్ దిగుతుంది. ఆయన స్టైల్లో ఆయన రాశారు. ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఉదంతం ఇదే, యెరికోకు వెళ్ళడము, ఆ గుడ్డివారు. కానీ ఈ లూకా గారు 18:35లో ఏం రాస్తున్నారు చూద్దాం రండి, చదవండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించిన. ఇప్పుడు మనం అక్కడ యెరికో అని రాసుకున్నాం కదా, అదే యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నారు. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి. చాలు సిస్టర్. ఎంతమంది గుడ్డివాళ్ళు ఇక్కడ? ఒక్కరే. మత్తయ్య గారు ఎంతమంది అన్నారు? ఇద్దరు అని చెప్తున్నారు. చూసారా? ఎందుకు ఆయన అంటే దృక్పథం గురించి మనం ఆలోచిస్తున్నాం. అంటే వాళ్ళ యొక్క దృక్పథం అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యూదులను మనసులో పెట్టుకొని యూదుల మనస్తత్వం ఎలాంటిది అని అంటే, ఒక్కరంటే వాళ్ళు నమ్మరు. అందుకని ఈయన ఏం చేస్తున్నారంటే ఇద్దరు గుడ్డివారని రాస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా లూకా కానివ్వండి, మార్క్ కానీ, యోహాన్ కానీ, మత్తయి కానీ, ఇవన్నీ సువార్తలే. ఒక చోట ఎలా ఉందో మిగతా చోట్ల అలాగే ఒక చోట 10 మంది, ఒక చోట ఇద్దరు అనేది కాదు. 10 మంది కుష్ఠరోగులు అంటే 10 మంది కుష్ఠరోగులే ఉండాలి కదా. అట్లా ఇక్కడ ఇద్దరు అని మత్తయి రాసినప్పుడు
లూకాలో ఎందరు ఉండాలి? జనరల్గా చూస్తే ఇద్దరు, కానీ ఇక్కడ ఒక్కరే ఉన్నారు. ఇక మార్క్ గారు ఏం రాస్తున్నారో చూద్దాం. మార్క్ సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చదువుతారా? 10:46. మార్కు సువార్త 10:46. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమోనుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఒక్కరున్నారు. ఒక్కరే ఉన్నారు. ఈయన మార్క్ గారు ఒక్క గ్రుడ్డివారు ఉన్నారని రాస్తున్నారు ఏమండి. అలాగే మరి ఒక్కడే గుడ్డివాడు. అలాగే లూకా గారు ఒక్కడే గుడ్డివాడు. మరి మన మన మత్తయి గారు ఇద్దరు గుడ్డివారు అని రాస్తున్నారు. ఎందుచేత అంటే వాళ్ళ మనసులు దోచుకోవాలి అని అంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇద్దరు సాక్షులు ఉంటే అది వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇద్దరు గుడ్డివారు అని ఆయన రాస్తూ వచ్చారు. దీంట్లో తప్పులేం లేవు. తప్పులు పట్టడానికి నేను చదవట్లేదు, తప్పులు కాదు. అది అంతా కూడా అది ఎరికో మార్గం, తర్వాత గుడ్డివారు బాగవడం, అదే టాపిక్. అంతకుమించి ఏం లేదు. ఒకరా ఇద్దరా 10 మందా అది కాదు సమస్య ఏది మనం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చూస్తున్నాం. మత్తయి ఏం చేస్తున్నారనంటే, ఒక సంఖ్యకు ప్రాధాన్యత అంటే ఇద్దరు గుడ్డివారు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాన్నే దృక్పథం అంటాం మనం, దృక్పథం. మిగిలిన వారు సంఖ్యకు ప్రాముఖ్యాన్ని ఇవ్వనట్టు చూస్తున్నాము. అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్తారా? ఆమెన్ హల్లెలూయా. ఇదే దృక్పథం అండి. దేని గురించి మనము ఈ లోపరాహిత్యము అనే దానికి ఏమిటో దాని గురించిన వివరణ తెలుసుకుంటూ, మొట్టమొదటి పాయింట్గా మనము దృక్పథము అంటే వ్యూ పాయింట్ అది చూస్తున్నాం, దృక్పథము. ఇక రెండవది చూద్దాం రండి. మొదటిది అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్తారా? అర్థం కాలేదు పాస్టర్ గారు మళ్ళీ చెప్పండి అంటారా? మళ్ళీ చెప్తాను నేను. అర్థమైతే మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం, అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, అర్థమైంది? ఓకే. అర్థమైతే రెండో పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్ వ్యాఖ్యానము. వ్యాఖ్యానము అంటే ఆంగ్లంలో వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. దాని గురించిన వివరణ అని చెప్పవచ్చు. వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యానం అంటే వివరణ. ఇప్పుడు చారిత్రక సంఘటనలు గ్రంథకర్త వ్యాఖ్యానించడము అని ఉంటుంది. చారిత్రక సంఘటనలను ఏం చేస్తారంటే గ్రంథకర్త ఆ చరిత్ర ఇట్లా జరిగిందని దాని గురించిన వివరణ ఇస్తూ ఉంటారు. యేసు ప్రభువు పునరుత్థాన సమయంలో వాక్య భాగాన్ని గమనిద్దాం మనం ఒకసారి. పునరుత్థానుడు అయ్యాడు కదండి యేసు ప్రభుల వారు. ఆయన పునరుత్థానుడైనప్పుడు అప్పుడు కొన్ని లేఖనాలను చూద్దాం మనము. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారా? మత్తయి సువార్త తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను కూర్చున్నది. 28 మొదటి నుంచి చదువుతున్నారా? 28 మత్తయి సువార్త 28 మొదటి నుంచి 4 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి ఇప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని స్వరము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన అమ్మలి వారు వణికి చిన్న వారి వలె ఉండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరున్నారని చెప్తున్నారు? మగ్దలేనే మరియా, వేరొక మరియా ఉదయకాలమే పెందడకల లేచి వచ్చి ప్రభు సమాధిని చూడడానికి వస్తే అక్కడ ఎవరున్నారని చెప్తున్నారు ఏమండి? ఒక దేవదూత ఉంది అని చెప్తున్నారు. ఎవరు? మత్తయి గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అక్కడ ఒక దేవదూత ఉంది అని. అంతే కదండి? మళ్ళీ చదువుతారా? మళ్ళీ ఒకసారి చదవండి.
28 మొదటి వచ్చిన దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడకపోయి ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి చాలు సిస్టర్. ఏం చూస్తున్నాం మనం? దేవదూతను చూస్తున్నాం. ఎవరు రాస్తున్నారు? మత్తయ్య గారు రాస్తున్నారు దేవదూతని. సరే, మార్క్ ఏం చేస్తున్నాడు? ఇదే ఉదంతాన్ని చూద్దాం రండి. మార్క్ గారు మార్కు 16:1 నుంచి చదువుతారా? మార్క్స్ గాస్పల్ 16:1 నుంచి 16:1 నుంచి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెద్దడు లేచి బయలుదేరి సూర్యోదయమైన సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరచునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడుట చూచిరి. ఆ రాయి ఎంతో వాక్యము అమ్మ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అందరికి వినబడట్లేదు. కాస్త చూసుకోండి ఎక్కడ ఏదవుతుందని. చదవండి, ఎక్కడి నుంచి చదువుతున్నారు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచే చదవండి. 5వ వచనం చదవండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు ధరించుకొని ఒక పడుచువాడు. చాలు సిస్టర్. ఏమి చూస్తున్నారు ఇక్కడ? మార్క్ గారు ఏమంటున్నారు? ఒక పడుచువాడు దాంట్లో ఉన్నాడు అని మార్క్ గారు రాస్తున్నారు. మార్క్ గారు ఏమో ఆ యొక్క సమాధి లోపల ఒక పడుచువాడు కూర్చున్నారు, పడుచువాడు ఉన్నారు అని మార్క్ గారు రాస్తున్నారు. ఈ దృక్పథం చూడండి. ఈయన దృక్పథం, మార్క్ గారి దృక్పథం పడుచువాడు. అయితే మత్తయ్య గారు ఇందాక ఏమన్నారు? ఒక దూత అన్నారు. చూసారా? అది ఉదంతం అదే, ఆ సన్నివేశం అదే, ఆ లేఖనము అదే. వీరు చెప్పినా వారు చెప్పినా మరొకరు చెప్పినా సువార్త అదే. కాబట్టి ఈయన దృక్పథం, మార్క్ గారి దృక్పథం ఏమో ఒక పడుచువాడు. ఇక మత్తయ్య గారేమో ఒక దేవదూత. ఎవరిని నమ్మాలి? ఆ మాటకు వస్తే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఆ మాటకు వెంటనే సమాధానం చెప్పాలి, లేట్ చేయొద్దు. మార్క్ గారు 12 మంది శిష్యులలో ఉన్నారా? ఎవరు చప్పుడు చేయరే, ఎవరు మాట్లాడరే? 12 మంది శిష్యుల్లో మార్క్ గారు ఒకరా కాదా? హలో, ఉన్నారా నాతో పాటు? లేదు. చాలా చక్కగా చెప్పారు. గ్రేట్ అప్లాస్ టు యూ. చాలా సంతోషం అండి, బాగా చెప్పారు. మార్క్ గారు లేరు. అయితే అక్కడితో ఆగడానికి లేదు. లేరని ఎలా చెప్తున్నారు మీరు? ఎవరు చెప్పారు? లేరని చెప్పారు కదా, మరి లేరు అంటున్నారు, ఎలా చెప్తున్నారు? 12 మంది. అయితే లేదన్నారు కదా. ఇప్పుడు నేను మరొక ప్రశ్న మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆ 12 మంది పేర్లు చెప్పండి, టకటకా చెప్పండి ఎవరైనా కానీ. ఓకే, వండర్ఫుల్. నంబర్ 1 చూసి చెప్తున్నారా ఏంటి? 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయమును మూసివేయండి, మీరు చూడడానికి వీల్లేదు, మరెక్కడ కూడా చూడకూడదు. పేతురు అనబడిన సీమోను, రైట్. నంబర్ 1. నంబర్ 2 ఆంద్రేయ, అంటే ఈ పేతురు గారి బ్రదరే. 3 యాకోబు, జబదయ కుమారుడు, సన్ ఆఫ్ జబదయ. యోహాను. ఇప్పుడు సిస్టర్, ఒక్కటి మనం గమనించాలి. మనం విద్యార్థులం, మనము థియలాజికల్ విద్యార్థులం, లోక సంబంధమైన విద్యార్థులము కానే కాదు. థియలాజికల్ స్టూడెంట్ అని అంటే నిష్ఠ గరిష్టలతో ఉండాలి. మనము అంత దైవ శక్తి పూర్ణంతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, నిష్ఠ గరిష్టలతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. ఫస్ట్లో ఏది ఉందో నంబర్ 1 చెప్పాలి, నంబర్ 2 చెప్పాలి, 3 చెప్పాలి. 3 అయిపోయిన తర్వాత నేను 5 చెప్తానని అంటే అది సరి అయిన విద్యార్థి కాదు.
ఏమండి 5 తర్వాత 8 చెప్తాను, 8 తర్వాత మళ్ళీ 6కి వస్తాను, 6 తర్వాత మళ్ళీ 3కి ఆ జంబ్లింగ్, నో జంబ్లింగ్. వాట్ ఎవర్ ఈజ్ గివెన్ ఇన్ ద సీక్వెన్స్, ఇన్ ద సేమ్ సీక్వెన్స్ వీ షుడ్ టెల్. అంటే ఎలా చెప్పబడ్డదో వాక్యం అలాగే చెప్పాలి. చూడండి, నంబర్ 1 ఏమో పేతురు గారు, ఆయనను సీమోను అనబడే పేతురు నంబర్ 1. నంబర్ 2 ఇందాక సిస్టర్ గారు ఆంద్రేయ అని చెప్పారు. ఆంద్రేయ ఎవరు అని అంటే మన సీమోన్ పేతురు గారి బ్రదరే ఆయన కూడా. తర్వాత యాకోబు ఎవరు? జబదయ, సన్ ఆఫ్ జబదయ కుమారుడు. ఇక 4వ వ్యక్తి యోహాన్ అంటే యాకోబు అనబడిన యోహాన్ కదండి, ఆయన సన్ ఆఫ్ జబదయ సహోదరుడు. సన్ ఆఫ్ జబదయే ఆయన యాకోబు సహోదరుడు. యాకోబు సహోదరుడైన యోహాన్ అని రాయబడి ఉంటుంది అక్కడ. అదొకటి. తర్వాత 5 వీరికి ఎలాంటి వాళ్ళకి ఏమీ లేదు. ఫిలిప్పు అంటే ఫిలిప్ అంతే 5. అట్లాగే బర్తలోమయ్య కూడా బర్తలోమయ్యే, ఆయనకు వెనక ముందు ఏమీ చెప్పబడలేదు. ఆ తర్వాత తోమా, మన భారతదేశానికి వచ్చిన తోమా కూడా ఆయనకి ఏమీ లేదు, ముందు వెనక పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ ఏమీ లేవు. ఆయన తోమా అంటే తోమా అంతే, కానీ మన భారతదేశానికి వచ్చారు. తర్వాత మత్తయి, ఇదిగో మనం చదువుతున్నాను చూసారా, ఈ మత్తయ్య గారు వస్తారు. ఈ మత్తయ్య అంటే సుంకరి అయిన మత్తయ్య అని రాసి ఉంటుంది అక్కడ. ఏం రాసి ఉంటుంది? సుంకరి అయిన మత్తయి. ఆ తర్వాత యాకోబు గారు. యాకోబు అంటే ఈ యాకోబు వేరు, అల్ఫై కుమారుడైన యాకోబు, సన్ ఆఫ్ అల్ఫై. ఈ యాకోబు గారు వేరు. ఇక తర్వాత 10వది ఆంగ్లంలో వేరుగా ఉంది, తెలుగులో వేరుగా ఉంటుంది. తెద్దై అనబడిన లెబ్బై అని తెలుగులో ఉంటుంది, కానీ ఆంగ్లంలో మనకు తెద్దై అనే ఉంటుంది, కానీ తెలుగులో లెబ్బై అని ఉంటుంది. అది చూడండి. తర్వాత 11వ వ్యక్తి సీమోను. ఈ సీమోను కనానీయుడైన సీమోను అని రాయబడింది. ఇక చివరిగా మనకు తెలిసిన వ్యక్తి ఆయన, అందరికీ తెలిసిన వ్యక్తే ఆయనే యూదా ఇస్కరియోతు, యేసును అప్పగించిన యూదా. ఈ 12 మంది శిష్యులలో మార్క్ గారు ఉన్నారా? ఇందాక బ్రదర్ గారు చెప్పినట్లు లేరు. ఏమండి, మార్క్ గారు లేరు కనుక ఎందుకు మనం ఇది చెప్పుకుంటున్నామనంటే, ఇప్పుడు ఆ యొక్క మన మత్తయ్య గారి దృక్పథం వేరుగా ఉంటుంది. ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన 12 మంది శిష్యులలో మత్తయ్య ఉన్నారు కనుక, చూచిన వ్యక్తి కనుక ఆయన దేవదూత అంటున్నారు. ఇక చూడని వ్యక్తి ఎవరు? మార్క్ గారు కనుక ఆయన ఒక పడుచువాడు అని రాస్తున్నారు. అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మార్కు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి కానే కాడు. ఏ సంఘటనకు? ఈ ఇద్దరు మరియలు వీళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు కొని అవన్నీ తీసుకొని వెళ్ళి ఆ సంఘటనలో అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక దేవదూత ఉందని వాళ్ళు మళ్ళా ఈయనేమో మార్క్ గారు ఏమో ఒక పడుచువాడు ఉన్నాడు. అందుకని మార్కు గారు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి, చూసినట్టుగా చెప్పిన వ్యక్తి కాడు. గానిలోనే గూని ఉన్నది అంటారు కదా, గాని మత్తయి 12 ఒకరు. అవుననేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బహుశా మార్కు దీని గురించి విన్నప్పుడు దేవదూతలను పడుచువాడు అని వ్యాఖ్యానించి వ్రాసారో ఏమో అని అనుకోవాలి అంతే. దేవదూతను ఒక పడుచువాడైన దేవదూత ఏమో అని అట్లా రాశారని. కానీ ఎక్కడ కూడా తప్పు మాత్రం వెతకడానికి వీళ్ళే తప్పు లేదు. ఎందుకంటే మొదటి నుంచే మనం ఎన్నో వాక్యాలు మీకు చెప్పాను, తప్పు అనేది లేదు. లోపరాహిత్యం గురించే మనము అధ్యయనం చేస్తూ ముందుకెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. 10 అయిందండి? 10 దాటిపోయిందా? అదేంటి మీరు మెల్లగా చెప్పమన్నారు కాబట్టి మెల్లగా చెప్పేసరికి 10 దాటిపోయింది. 11 దాకా ఉంటాం పాస్టర్ గారు అనేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. వద్దులేండి, వట్టిగానే అడిగాను. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకరు ఇక్కడ ఆపుదాం, మార్కు మత్తయ్య గారి దగ్గర ఆపేద్దాం. అంటే మనము లోపరాహిత్యాన్ని అంటే ఏమిటి అనేది మొదటిదేమో దృక్పథం చూస్తూ వచ్చాం. ఈ రెండవదేమో వ్యాఖ్యానం అంటే దాని గురించిన వివరణ. మత్తయ్య గారు ఒక వివరణ ఇస్తున్నారు, మార్క్ గారు మరొక వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా లోపరాహిత్యం అయితే లేదు, లోపం అయితే లేదు బైబిల్లో. అది మనం ధ్యానిస్తున్నాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఉంటే ఒకటే మాట ప్రార్థన చేయండి. ఆ తర్వాత మరి ఆశీర్వచనము
చెప్పేసి ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వందనాలైనా ఈ యొక్క రాత్రికాల సన్నతిని అనేక గూగుల్ మీట్ ద్వారా తండ్రి మీరు ఎన్నిక చేయబడ్డ దేవజనుల చేత నైనా విత్త ఉన్న వాక్యాన్ని తండ్రి మాలో నీరుగా డిపెంపజేసిన తండ్రి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని నైనా చెప్పినట్టు దేవజనులు వారిని వారి యొక్క పరిచయం విస్తరింపజేసి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీ యొక్క నామలో తీర్చబడి మీ నామానికి నైనా బహుబలంగా వాడుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేసు ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు. ఇదిగో మరి ఈ యొక్క సెమినరీ పైన జబజేకబయ్య గారి పైన, అలాగే చేరి వచ్చిన మనందరి పైనను, మన కుటుంబాల పైన, మన పరిచర్యల పైన, అలాగే సకల పరిశుద్ధుల పైన, సార్వత్రిక సంఘం పైన ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం అండి. దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. మీరు సత్యవేద మినిస్ట్రీస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఉదయమే మీకు ఈ నోట్స్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందరికీ షలోం. అందరికి వందనాలు.